అవునా? ఓకే. ఇప్పుడైతే డబ్బులు అయితే వచ్చాయి కదా. ఓకేలే, పర్లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలాగో ఒక విధంగా అయితే ఆ డబ్బులు మీకైతే యూజ్ అయింది కదా. ఓకే, మరి ఉంటాను. థ్యాంక్ యూ. ఎవరితో మాట్లాడుతున్నావు ఇది అంత సీరియస్? అదా, మా ఫ్రెండ్ వైశాలి అని అయితే చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ మొన్న కార్ యాక్సిడెంట్ లో అయితే చనిపోయాడు. తనకు నేను ఇంత ముందే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోని అయితే చెప్పాను. తను నా మాట విని ఎంబటే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంది. అదే ఇప్పుడు మాకు డబ్బులు యూజ్ అయ్యాయి, ముందు చెప్పడం వల్ల మేము తీసుకున్నాం కదా ఇన్సూరెన్స్, ఆ డబ్బులు మాకు ఇప్పుడు యూజ్ అయ్యాయి అని చెప్పేసి మా ఫ్రెండ్ కాల్ చేసి నాకు థ్యాంక్స్ చెప్తుంది. అదే తనతోనే మాట్లాడుతున్నా. పాపం కదా, తనకి ఒక చిన్న పాప కూడా ఉన్నది. అదే డబ్బులు యూజ్ అయ్యాయని చెప్తుంటే మాట్లాడుతున్నా తనతోటి. టర్మ్ ఇన్సూరెన్సా? మంత్లీ ఎంత పే చేయాలి? అవును, ప్రతి నెల 500,000 రూపాయలు కడుతున్న వ్యక్తికి భవిష్యత్తులో ఏదైనా జరిగిన రోజు వాళ్ళ ఫ్యామిలీకి 1-2 కోట్లు అలా 30 కోట్ల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి. ఎంత జీతం సంపాదించే వాళ్ళైనా ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఒక్క ప్రమాదంలో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ రోడ్డు మీదే పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడే మేము కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఎలా తీసుకోవాలో కొంచెం చెప్పొచ్చు కదా. మీకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద అయితే నెంబర్స్ అయితే ఇస్తున్నాను. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ మొత్తం అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఈ ఇన్సూరెన్స్ అనేది మెన్సే కాదు, ఉమెన్స్ కి కూడా అయితే తీసుకోవచ్చు. ఉమెన్స్ ఏంటి అంటే ఫ్యామిలీ గురించి పట్టించుకునే ఆ థాట్ లో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడమే మర్చిపోతారు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ అనేది ఉమెన్స్ కి, మెన్స్ కి ఎవరికైనా అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఓకే, మరి మేము కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాము. మాతో పాటు మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి.